హామీలు బారెడు నిధులు మూరెడు ఇది కర్ణాటక ప్రభుత్వ పరిస్థితి. సూపర్ 6 ఇచ్చి ఆ పైన పెద్ద తలనొప్పి పట్టుకునుంది. డబ్బులు లేవు, అలాగని ఆకాశం నుంచి పుట్టుకురావు. ఇప్పటికే ధరలు పెంచేశారు, రకరకాలైనటువంటి చర్యలు చేశారు. ఇప్పుడు ఇక ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ కావాలంటే కొత్త ఇష్యూ తీసుకురావాలి. అందుకే లోకల్ సెంటిమెంట్ని రేకెత్తిచ్చి మొన్ననే చేసినటువంటి పని చూసాం. ఏదైతే మన లోకల్ వాళ్ళకే నియామకాలు ఇవ్వాలి, 100 సి-డి కేటగిరీలో 100కి 100 మంది లోకల్ వాళ్ళని నియమించాలా, బి కేటగిరీలో 75 మంది నియమించాలా, అలాగే బి కేటగిరీ ఏ కేటగిరీలో 50 మంది నియమించాలి అన్నట్టు దాని మీద ప్రజాగ్రహం కాదు, దేశవ్యాప్త నిరసనలు వచ్చేటప్పటికి దాన్ని ఉపసంహరించుకుంది. కానీ అక్కడ రాజకీయం ఏదో ఒకటి చెయ్యాలి, సెంటిమెంట్ రేకెత్తించాలి, లోకల్ సెంటిమెంట్ రేకెత్తించాలి. అందుకోసం అక్కడ కొత్త ఎత్తు వేసింది. అందులో భాగంగా ఏంటయ్యా అంటే ఏదైతే పాఠ్య పుస్తకాలు ఇప్పుడు మలయాళం, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా తమిళ స్కూల్స్ అని కన్నడ స్కూల్స్ అని ఉంటాయి మన సరిహద్దుల్లో, వాటిట్లో ఇక్కడ వాళ్ళ బోధన వాళ్ళకి వినిపిస్తారు. అయితే వాళ్ళు కోరుకుంటే వాళ్ళ భాషలో కూడా పెడతారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఖచ్చితంగా బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ ఎట్లాగంటే మలయాళం పాఠశాలలు అక్కడికి వచ్చి మలయాళీలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ పెట్టారు. అది ఒకవైపు మలయాళం మరొక వైపు కన్నడ ఉండేలాగా దానికి వాళ్ళు నేర్చుకునేందుకు 20 ట్యూషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ఏదైతే అక్కడ సెంటిమెంట్ లోకల్ కన్నడ సెంటిమెంట్ రేకెత్తించి ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించి ఎట్లయితే ఓట్లు సాధించారో అట్లాంటి గేమ్ ప్రారంభించారు.